అదోలు కొనుక్కొచ్చిన కౌన్సిలర్లు అంటారా? వాళ్ళ మాట్లాడేది నీతులు? వాళ్ళ మాకు సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చి ప్రచారం చేసినాడా? మనోజ్ రెడ్డి ఇచ్చి ప్రచారం చేసినాడా? మా బడ్జెట్ ఉంది, మీరు చేసిన అవినీతి ఉంది, మీరు చేసినట్టు కుతంత్రాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, గౌరవనీయులు పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు పెరిగిపోయాయి, కబ్జాలంటే అవి, కబ్జాలంటే ఇవి అని కబ్జాల గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. దాని గురించి కబ్జా అంటే ఏంటి అనేటువంటి విషయాలతో ప్రూఫ్తో సహా నేను వచ్చి మీ దగ్గర కూర్చోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ రవికిరణ్ గారు కానీ, మొన్న జరిగినటువంటి నంద్యాల అతను చేసినటువంటిది కానీ, మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు. అప్పుడు కూడా 2 ఇన్సిడెంట్లు కూడా మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు. ఊర్లో లేనప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లు వచ్చినాక మరుసటి రోజు కానీ ఆయన రాగానే ఆయన దృష్టికి వస్తూనే ఎమ్మడే రిజిస్టర్ ఆఫీస్కి వాళ్ళ అధికారులు పిలిపించి అవి క్యాన్సిల్ చేయండి, ఎవరి లబ్ధిదారు ఉన్నారో, ఎవరైతే అసలుదారు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులను ఆదేశించి ఆ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ కుటుంబాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మా పార్థసారథి గారు. మరి అటువంటి నికార్సైనటువంటి నిజాయితీ పడినటువంటి రాజకీయ నాయకుని గురించి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, కబ్జాలలో కూరుకుపోయి, ఓటమి బాధలో ఉండి ఏం మాట్లాడుతున్నామో తెలియలేక వాళ్ళు మా ప్రార్థన మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. 352 సర్వే నంబర్ అది కబ్జా చేసింది ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాదా? మరి ఎలక్షన్ల కంటే కూడా 2-3 సంవత్సరాల ముందు నుంచి కబ్జాలు చేసి 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 ఆ కబ్జాలు అనేటువంటి పదంతోనే సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయిన మాట నిజం కాదా? కేవలం ఆయన ఓటుకి ఆ కబ్జాలు, ఆ పేద ప్రజల యొక్క ఉసురు అని మీకు తెలియదా? అంతమంది పేద ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ కసిగా ఓట్లేసి సాయి ప్రసాద్ని ఓడించినటువంటి విషయం మనందరికీ తెలుసు. నా దగ్గర దాదాపు ఇప్పుడు మీకందరికి కూడా చూపిస్తున్నా, అంటే ఇవి 36 మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు. 352లో 32 మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మాకు మా పొలాన్ని కబ్జా చేశారు. కబ్జా అంటే ఇది. ఎందుకంటే వాళ్లకు తెలియకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంత ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పేరుతో మార్చుకున్నారు చూడండి తెలివిగా. అది కబ్జా అంటే. మా ఎమ్మెల్యే గారు సమక్షంలో జరిగింది కబ్జా కాదు. ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకోనో లేకుంటే వేరే మార్చుకోనో చేసుకున్నారో అది తప్పు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు రద్దు చేసినటువంటి ప్రక్రియ. మరి మీ సమక్షంలో ఉండి, మీ ఆధ్వర్యంలోనే, మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా ఈ 32 మంది కూడా అన్యాయం అయిపోయింది. వీళ్ళ బాధితులు, వీళ్ళ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు రిజిస్టర్కి వచ్చి సంతకం చేయలేదు, వాళ్ళకు ఆధార్ కార్డు పెట్టలేదు, ఏమి పెట్టకపోయినా వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేరుతో మారిపోయినాయి. ఇది తేలుగుట్టిన దొంగల వాళ్ళు దోచుకున్నటువంటి విధానం. మళ్ళీ వీళ్ళు ఎవరైనా పోతే అదే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో కూర్చోట్టుకుని పంచాయతీలు చేసినటువంటి సందర్భం. నీది డబుల్ రిజిస్ట్రేషన్ ఉందిలే, నీ 3 రిజిస్ట్రేషన్ ఉందిలే, నీది తప్పు పో, నీ డాక్యుమెంట్లు మంచిది కాదు పో, లేదా వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తారు తీసుకోపో అని చెప్పి పంచాయతీలకి దౌర్జన్యం చేసి పంచాయతీలు చేసిన సందర్భాన్ని కూడా మనం చాలాసార్లు వీడియోలో చూసాం, చాలాసార్లు చెప్పుకున్నాం. మరి ఈరోజు ఈ 32 మందికి మా ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ రెండింటిని కూడా రద్దు చేసి నిజాయితీగా వాళ్ళకి అప్పచెప్పినాడు. ఈ 32 మంది మీకు నిజాయితీ ఉంటే, మీరు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులైతే ఈ 32 మందికి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇప్పియండి. మీరు వాళ్ళ డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడ సంతకం చేయలేదు కదా. మీరు ఎవరికైతే అమ్మమని చెప్పారో, ఎవరైతే 352 ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్టలే. వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మరి ఇది కబ్జా కాదనుకుంటే, మీరు చేసింది కబ్జా కాకపోతే, మీరు చేసింది దౌర్జన్యం కాకపోతే ఈ 32 మంది వ్యక్తులను మీకు పట్టాలతో సహా మీ ఇంటి దగ్గరికి పంపిస్తాం. ఈ 32 మందిని దౌర్జన్యం చేయకుండా, బెదిరించకుండా, మళ్ళీ వీళ్ళతో రిజిస్టర్ చేయించుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు 32 మందికి పట్టాలు ఇప్పేయండి. మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే భయపడారు అందరూ. ఇప్పుడు చాలాసార్లు చెప్తారు మీటింగ్లో, మా దగ్గరికి వచ్చింటే మేము న్యాయం చేసేవాళ్ళం, మా దగ్గరికి ఎవరు రాలే, మేము కబ్జా చేసింటే మేము మా దగ్గరికి ఎందుకు రారు, మీరు మీడియా మిత్రులు ఎవరైనా పంపించండి, మేము న్యాయం చేస్తాం, మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు. మీ దౌర్జన్యాలకు భయపడే ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నారు. ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు 32 మంది వచ్చి పట్టాలు ఇచ్చినారు అంటే ఏంటి
ఎమ్మెల్యే గారికి తెలిసి అన్యాయం జరిగితే ఆ 2 పట్టాలను ఏ విధంగా అయితే రద్దు చేయించి మిగతా వాళ్ళకి ఇచ్చినాడో అదే విధంగా మా పట్టాలు కూడా ఎమ్మెల్యే చేతికిస్తే మా ప్లాట్లు మాకు వస్తాయని ఆశతో తెచ్చి ఇచ్చిన వాళ్ళు. అది వెళ్తాం. ఇప్పుడు మా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చింది అదే ప్రాసెస్. మా ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే ఎమ్మెల్యే గారు నిజాయితీగా 2 అక్రమంగా రిజిస్టర్లు అయితే ఆ రిజిస్టర్లు రద్దుపరిచి అసలుదారులకు ఏ విధంగా ఇప్పించినారో ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము పట్టాలు ఇస్తే మాకు కూడా అదే న్యాయం జరుగుతుందని నమ్మకంతో వచ్చినారు వీళ్ళు. ఎమ్మెల్యే గారు అదే చేస్తారు. ఈ 32 మందికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చినాడు. న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కబ్జాలు చేసిన బయట పెట్టడానికి కూడా సందర్భం వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి 8 నెలలే. 8 నెలల్లో సమాచారం అంతా తీసుకోవాలి. ఇప్పటికి 8 నెలల నుంచి ఆ 2 రిజిస్టర్లు అయిపోయిన తర్వాతనే గత 6 నెలల నుంచి ఎవరు రాలేదు. కానీ ఎప్పుడైతే 2 రిజిస్టర్లు రద్దుపరిచామో ఆ రోజు నుంచి ఒక్కొక్కరు వచ్చి సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని 32 మంది వచ్చి దీంట్లో 48 ప్లాట్లు ఉన్నాయి. డాక్యుమెంట్లు అయితే 32 కానీ ప్లాట్లు 48 ప్లాట్లు ఉన్నాయి. ఈ 48 ప్లాట్లకు న్యాయం జరుగుతుందనే వాళ్ళు వచ్చి ఇచ్చినారు. కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళు ఏదో నీతులు నిజాయితీలు మాట్లాడుతున్నారు. మేము చాలా నికార్సైనలము, మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు, మీరేదో 420 కాళ్ళు. మేం కాదు 420 కాళ్ళు, మీరు 420 కాళ్ళు. ఎవరికి తెలియకుండా ఇంట్లో కూర్చొని పంచాయతీలు చేసి బెదిరించి ఫ్లాట్లు అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు. చూడండి, మీరు 420 కాళ్ళు, మీ పక్కన 420 కాలం పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు ఏమన్నంటే పార్టీ మాన్యాలు రాజీనామా చేయాలి. ఎస్, రాజీనామా చేయడానికి మేము సిద్ధం. రాజీనామా చేయడానికి మేము మా కౌన్సిలర్ సిద్ధం. మీరు పదవులు కొనుక్కొని వచ్చిన నిన్న ఎవరైతే ప్రెస్ మీట్ లో కూర్చున్నారో అక్కడ మీరు గమనించారో లేదో, మీతో ప్రెస్ మీట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు నిజాయితీగా పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ పదవులు కొనుక్కొని వచ్చినారు. కౌన్సిలర్ గా గెలిచిన వాళ్ళు, కౌన్సిలర్ గా అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరు మేము కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కౌన్సిలర్లు కాదు, వాళ్ళు వ్యాపారస్తులు. కౌన్సిలర్ పదవిని కొనుక్కొని వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు. ప్రజల చేత గెలిస్తే, ప్రజలు ఓట్లు వేస్తే, అధిక మెజార్టీ వస్తే వాళ్ళు గెలిచి కౌన్సిల్లోకి వస్తే వాళ్ళని కౌన్సిలర్ అంటారు. అదోలు కొనుక్కొచ్చిన కౌన్సిలర్లు అంటారా? వాళ్ళ మాట్లాడేది నీతులు, వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఏంటి? మేము పోటీ చేసిన పోతే ఏమైనా మాకు సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చి ప్రచారం చేసినాడా? మనోజ్ రెడ్డి ఇచ్చి ప్రచారం చేసినాడా? మా వార్డుకు వచ్చి ఇదో ఈమె నిలబెట్టాం, ఇదో ఈ వ్యక్తిని నిలబెట్టాం, ఈతనికి ఓటు వేయండి మాకేమన్నా చెప్పినారా? మమ్మల్ని వాళ్ళు గెలిపించినారా ఏమన్నా? కరోనా వచ్చి మా అదృష్టానికి కరోనా వచ్చింది. కరోనాలో 10 మందికి సాయం చేయగలిగినాం కాబట్టి, కరోనాలో ఇంటింటికి పోయి వాళ్ళకు సేవలు చేసినాం కాబట్టి, కరోనాలో ఎవరైనా వచ్చి ఇంట్లో పడుకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మందులు ఇచ్చినటువంటి సందర్భం కూడా నేను చేశా. పాలు పెరుగు నేను ఇచ్చేసిన ఇళ్ళకి వెళ్ళి కరోనా వచ్చి ఇంట్లో పడుకున్నారు. మా సర్వీస్ని చూసి, మేము చేసిన సేవలను చూసి ప్రజలు మాకంతా ఇంత గౌరవం ఇచ్చి ఓట్లలో గెలిపించారు మమ్మల్ని. వీళ్ళేందయ్యా మాట్లాడేది? వీళ్ళు రాజీనామా చేయమని హక్కు వీళ్ళకి ఎక్కడుంది? రాజీనామా చేయమని అడిగి మాకుంది. మా ప్రభుత్వం వచ్చింది. మీరు నిజాయితీగా గెలవాలనుకుంటే, ప్రజల్లో కౌన్సిలర్ అనే పదం వాడాలనుకుంటే ఆ కొన్న పదవికి రాజీనామా చేసి మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ రాండి. మేము వచ్చి పోటీ చేయమంటే మీ వార్డులో మేము పోటీ చేస్తాం, మేమో గెలుచుకుందాం. లేదా మేము రాజీనామా చేస్తాం అంటున్నాం కదా, మేము రాజీనామా చేస్తాం, మీరు రాజీనామా చేయండి. పదవులు కొనుక్కున్నారు, మీరు రాజీనామా చేయండి. గెలిచి వచ్చిన వాళ్ళు మేము కూడా రాజీనామా చేస్తాం. మీరు వచ్చి మా వార్డులో పోటీ చేసినా పర్లేదు, మేము వచ్చి మీ వార్డులో పోటీ చేయమంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు కౌన్సిలర్గా సగర్వంగా కౌన్సిల్లోకి వెళ్ళి కూర్చుందాం. అంతేగాని ఇట్లా ఉద్దరనీతులు చెప్పొద్దండి. 420 అనే పదాలు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారిని గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేము చాలా ఓర్చుకుంటున్నాం. ప్రతి దానికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది, ఏమి నిధులు తెచ్చినాడు, నిధులు తెచ్చింది ఏందయ్యా? గత 2014 నుంచి 2019 వరకు 2024 వరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం 47 కోట్ల రూపాయల ఆదాయానికి అభివృద్ధికి ఇచ్చింది. 47 కోట్ల రూపాయల ఆదాయాన్ని అభివృద్ధికి ఇచ్చింది. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉండి, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి
ఆయన తెచ్చిన నిధులు కేవలం 5,15,000, 5,15,00,000 సారీ 5,15,00,000 5,15,00,000 తెచ్చిన వ్యక్తే మేము డెవలప్ చేసినాం, మేము అభివృద్ధి చేసినామంటే ఎట్లా వస్తుంది? గెలిచిన 6 నెలల్లో గుంతలమైనటువంటి రోడ్లు బాగా చేయాలని 1,10,00,000 తెచ్చినటువంటి సందర్భం. మీరందరూ కూడా భూమి పూజకి వెళ్ళారు, మీరందరూ కూడా వీడియోలు తీసుకున్నారు. తర్వాత షీల్డ్ తీయడానికి 1,40,00,000 వస్తే అది కూడా ప్రజలకు అందరికి చెప్పిన సందర్భం. అలాగే ఎన్ఆర్జీసీ నిధుల కింద పల్లెలో రోడ్లు 46 రోడ్లు వేసినటువంటి సందర్భం. అది కూడా 2 కోట్ల చిల్లర వచ్చింది. అంటే గెలిచిన 7 నెలల్లో 4,70,00,000 దగ్గర అభివృద్ధి కోసం చేస్తే 5 సంవత్సరాలు 5 కోట్లు తెచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అభివృద్ధి చేసినామని. 6 నెలల్లో 4 కోట్లు చేసినటువంటి 4,70,00,000 తెచ్చినటువంటి మా ప్రార్థనకి ఎంత చెప్పుకోవాలా? కాబట్టి అభివృద్ధిని గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుంటుంది. దయచేసి మాట్లాడద్దండి. దయచేసి ఏది పడితే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటికి తెచ్చినట్టు చేయొద్దండి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినామంటున్నారు. మేము ఆసుపత్రి తీసుకొచ్చినాం. మీరు ఆసుపత్రి కోసం మీ కౌన్సిలర్లు కానీ మీ కౌన్సిల్ కానీ ఒక తీర్మానం చేసిందా కౌన్సిల్లో మా ఆధునికి హాస్పిటల్ కావాలని? లేదా మీ ఎమ్మెల్యే గారు అప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏమన్నా ఒక రిప్రజెంటేషన్ ఏ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చినారా? ఇచ్చింటే పేపర్ ఇవ్వండి, ఇదే మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం హాస్పిటల్ కావాలని, అందుకే ఆసుపత్రి ఇచ్చింది చెప్పండి. మీరు లేదు నాడు నేడు కింద నిధులు ఇచ్చినామంటున్నారు. నాడు నేడు కింద నిధులు ఎవరివి? 80% నిధులు నాడు నేడు కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తే 7% నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పూర్తి పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ డబ్బుల కోసం టీచర్ల మీద హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి పెడితే అమరావతి నగరులో పనిచేసినటువంటి హెడ్ మాస్టరు తన చేతి నుంచి 3 లక్షల రూపాయలు తన జీతంలో కట్టాడు కాంట్రాక్టర్కు. ఇదే ఎరిసామనే వ్యక్తికి నేను పనులు చేసిన బిల్లు ఇవ్వాలన్నాడు. స్టేట్ ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే నిధులు తన భాగం రిలీజ్ చేయకపోతే హెడ్ మాస్టర్ తన జీతంలో 3 లక్షలు కట్టాడు. మరేదో డిగ్రీ కాలేజ్ తెచ్చినామంటున్నారు. డిగ్రీ కాలేజీ మీరు తెచ్చింటే మీరు ఇచ్చినది రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదా జియో నెంబర్ చెప్పండి. ఆ జియో ఏ ప్రభుత్వం రిలీజ్ చేసిందో చెప్పండి. మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో డిగ్రీ కాలేజ్ వస్తే అది కూడా ఎవరి క్రెడిట్ కాదు. విద్యార్థులు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని డిగ్రీ కాలేజ్ కోసం ఏ ముఖ్యమంత్రికి వచ్చినా రిప్రజెంటేషన్ ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే వాళ్ళకి అడ్డపడతారని పోలీసులు ఎంటబడితే పారిపోయి సందులమ్మడి గొంతులమ్మడి తల్లదిని దెబ్బలు తిన్న విద్యార్థులు సాధించుకున్న డిగ్రీ కాలేజ్ అది. అటువంటి కాలేజీ తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో వస్తే మేము వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చినామని మీరు వేసుకుంటారా? కాలేజీ ప్రారంభించిండేది వైఎస్ఆర్ ప్రభుత్వం పోతుంది అనగా ఒక 6 నెలల కింద ప్రారంభం చేసినారు. ఆ జీవో వచ్చిన సంవత్సరం వేరే, ఆ కాలేజీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరే. ఏది నోటికి వస్తే ఇది మేం చేసినాం, అది మేం చేసినామంటారు. ఇంకా పోదాం, బైపాస్ మేము తెచ్చినామంటున్నారు. బైపాస్ తెచ్చినారు, నిధులు ఎవరు ప్రభుత్వంలో ఇచ్చినారు? 4 లేన్ల బైపాస్ వస్తే 234 కోట్లు 2 నెలల కిందట మోడీ గారు ఆమోదించారు. నిధులు ఇచ్చిండేది ఆయన, నిధులు కేటాయించినది మోడీ గారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పోయి మంత్రికి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చి పేపర్లు ఇస్తే ఏమవుతుందంటున్నారు. పేపర్లు ఇస్తే ఏమవుతుందన్నదే గుంతలు మూర్చడానికి 1,10,00,000 రూపాయలు, షీల్డ్ తీయడానికి 1,40,00,000 రూపాయలు. ఆ పేపర్లు ఇవ్వడం వల్లనే 2,40,00,000 వచ్చింది. ఆ విషయం మర్చిపోతారా మీరు? కాబట్టి దయచేసి నిజాలు మాట్లాడండి, నిజాలు చెప్పండి. మీరు నిజాలు మాట్లాడక, మీ నాయకుడికి నిజాలు తెలియజెప్పక అతను ఓడిపోవడానికి కారణం మీరే సగం, మీ చుట్టూన్న వాళ్ళు ఇలాంటి కౌన్సిలర్లే. దయచేసి నిజాలు మాట్లాడండి. ఇంకా పచ్చి నిజాలతో మీకు ఇవి సరిపోవు ఆధారాలు అనుకుంటే మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేసరికి ఖచ్చితమైనటువంటి ఇంకా ఈ 32 కాదు, మళ్ళీ 32తో మేము ముందుకు వస్తాం. మీరేం చెప్తే దానికి సమాధానం చెప్తామని మీరు చెప్పినారు. మీకంటే 2 సమాధానం చెప్పడానికి మా దగ్గర సబ్జెక్ట్ ఉంది. మీరు చేసిన అవినీతి ఉంది, మీరు చేసినట్టు కుతంత్రాలు ఉన్నాయి, మీరు చేసినట్టు కుయుక్తులు ఉన్నాయి మా దగ్గర. మేము కూడా ఈసారి నుంచి రెట్టింపుగా ముందుకు తీసుకొచ్చి పేర్లతో సహా బయట పెడతాం.
కాచుకోండి దయచేసి. వైసీపీ వాళ్ళు కబ్జా చేశారంటారు, వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా సార్? ఈ పేర్లు ఇవ్వడం వల్ల మీకు అది కూడా చెప్తా, పేర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నా, డాక్యుమెంట్లు మీరు ఫోన్ లాక్ చేయండి, మీరు వీడియో తీసుకోవాలంటే ప్రతి పేరు మీకు చూపిస్తా. ఎందుకంటే గత 4 నెలల కిందట మా ఎమ్మెల్యే గారు ఈ బాధితుల తరపున మాట్లాడాలని ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఒక బాధితుడు, ఆయనకు 6 ప్లాట్లు ఉన్నాయి, దీంట్లో ఒక డాక్యుమెంట్లో 6 ప్లాట్లు ఉన్నాయి ఆయనకు. ఆయన వెనక కనపడినాడు. ఆయన వెనక కనపడితే సాయంత్రం ఇంటి దగ్గరికి పిలుచుకున్నారు. అడగండి మీరు పిలుచుకున్నారో లేదా, ఆ వ్యక్తిని బెదిరించారో లేదని అడగండి. ప్రెస్ మీట్లో కనపడిన వ్యక్తిని సాయంత్రం ఇంటికి పిలిపించుకొని నీ దాంట్లో ప్లాట్ ఉన్నాయంట కదా, వాడు డబ్బులు ఇస్తాడు ఇవ్వు అని అంటే, లేదు నాకు డబ్బులు వద్దు, నాకు ఫ్లాట్లే కావాలా, అందుకే ఎమ్మెల్యే దగ్గర పోయినా అని చెప్పినాడు అతను. కాబట్టి ఎవరివైనా పేర్లు బయట చెప్తే సాయంత్రానికి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని భయపడిచ్చేటువంటి తత్వం ఉంది. అందుకనే మీరు ఫోన్లు ఆఫ్ చేసుకుంటే, నేను రియల్ తీసుకొచ్చి ఎక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్ లేదు దీంట్లో, మీరు ఫోన్లు ఆఫ్ చేసుకుంటే వీడియో తీసుకోమంటే పేర్లు అన్ని కూడా చూపిస్తే ఆ పేర్లు అన్ని కూడా చెప్తాను. ఈ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని భయభ్రాంతులకు చేసే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఆదంలో వైసీపీ నాయకులు చేస్తున్నారు. అందుకే పేర్లు వెల్లడించలేకపోతున్నా. కాబట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు 420, 820 ఈ పదాలు ఎవరికి వర్తిస్తాయో ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి నోరుందని ఏది మడితే అది మాట్లాడితే సబబు కాదు, ఆదో అని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. దయచేసి, నా పేరు మధుసూదన శర్మ, బీజేపీ నాయకుడు.